జై శ్రీరామ్ సార్. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి పైడితల్లమ్మ విగ్రహం, సీతారాములు గారి విగ్రహం, నెక్స్ట్ అలాగే మన ఈశ్వరుల కోవిలి అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు రైల్వే తాలూకా ప్లాట్ఫామ్లు వస్తున్నాయని వీటిని తొలగించడం జరుగుతుందని అంటున్నారు. మాకేంటంటే ప్లాట్ఫామ్ రావడం మంచిదే, కాకపోతే 150 సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు తీసేయడం అనేది కరెక్ట్ కాదు. తీస్తే తీయండి, కానీ మాకు శాస్త్ర ప్రకారం జరగాలి. నెక్స్ట్ ఏంటంటే మాకు ఈ 3 గుళ్ళకి ఎక్కడైనా ఇదే ప్లేస్లోనే ముందునే ఎక్కడైనా మాకు 3 గుళ్ళు కట్టుకున్నట్టుగా మాకేమి ఆర్థిక సహాయం మేమైతే చేసుకుంటాం. మీరు స్థలాలు ఇస్తే మాకు చాలు, మేమేదో చేసుకుంటాం. కాబట్టి ఈ 3 గుళ్ళకి ఒక్క దగ్గర ఇస్తే మేము మనస్ఫూర్తిగా ఎంతో కొంత మేము మా మనిషిని తని వేసుకొని మొత్తం మేమంతా చూసి మాకు ఈ గుళ్ళు పూజ చేసి వల్ల మాకు రైల్వే ఉద్యోగం కూడా వచ్చిందండి. అలాగే మా పిల్లలకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా సోదరులకు అందరికీ కూడా రైల్వే ఉద్యోగాలు వచ్చాయి. ఒకరేమో కాంట్రాక్ట్లు చేస్తున్నారు. ఒక్కొక్క టైంలోని రైల్వే క్వార్టర్స్ కొట్టేస్తే ఎక్కడ డబ్బులు లేవండి. మనిషి 5,000 రూపాయలు వేసుకొని అమ్మవారు పూజ చేసామండి. అలాగే రాముల వారికి అండి ఈయన ఉన్నారు రెడ్డి గారు. ఈయన ఏంటంటే ప్రతి మంగళవారం వచ్చి ఆయన వాళ్ళ భార్య వచ్చి శుభ్రంగా అంతా ఆటోలో, ఆయన ఆటో డ్రైవర్ అండి, స్తోమత లేదు అయినా కానీ ఆటోలో వచ్చి నీళ్లు పట్టుకొచ్చి కడిగి పూజలు చేసి, అలాగే అన్న సంతర్పణ ఆ రోజు పూజ రోజు 3,000 మందికి అన్న సంతర్పణ చేస్తారండి ఈయన. అందువల్ల మీరు దయించి మాకు ఏంటంటే ఈ 3 గుళ్ళకి ఎక్కడో దగ్గర ఆ ముందుని ప్లేస్ గానీ సమకూరిస్తే మీకు రుణపడి ఉంటామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ విశాఖ మహానగర్, నేను బజరంగ దళ జిల్లా అధ్యక్షుడిని. నా పేరు పల్లా అజయ్ యాదవ్. జై శ్రీరామ్. ఇక్కడ మనకి జ్ఞానాపురంలోని ప్లాట్ఫామ్ నెంబర్ 8 బ్యాక్ సైడ్ 4th గేట్ దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి, అదే వీరాంజనేయ స్వామి వారి ఆలయం మనకుంది. ఇది గత 100 సంవత్సరాలకి ఇక్కడ స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయి. అదే విధంగా దీంతో పాటు అక్కడ శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయము, దాంతో పాటు ఒక శివాలయం కూడా ఉంది. గతంలో ఇక్కడ రైల్వే క్వార్టర్స్ అని ఉండేవి. ఆ రైల్వే క్వార్టర్స్ ఉంటున్నప్పుడు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్, దాంతో పాటు ఇక్కడ స్థానిక వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో జ్ఞానపురం వాస్తవ్యులు అందరూ కూడా ఇక్కడ అక్కడ అమ్మవారిని, ఇటు శివాలయాన్ని, ఇటు ఆంజనేయ స్వామిని వచ్చి ప్రతిరోజు నిత్య పూజా అభిషేకాలు అన్నీ జరిగేవి. అయితే తర్వాత మనకి వాల్తేర్ డివిజన్ ప్రకటించిన తర్వాత, విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ఇక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించింది. ఆ తొలగించడంలో భాగంగా ఈ ప్రాంతం అంతా నిర్మాణంగా మారిపోయింది. ఎప్పుడైతే ఇది నిర్మానుష్యంగా మారిందో ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా స్థానికులు రాకపోవడం, ఎలక్ట్రిసిటీ లేకపోవడం, పవర్ లేకపోవడంతో ఇదంతా కూడా పాడైపోయింది. అక్కడి నుంచి మరీ దారుణం ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలీదు, ప్లాట్ఫామ్ నుంచి 8 నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్, అటువైపు నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ముందే కూడా మొత్తం అది బ్లాక్ అవుతుంది. ఇది వాళ్ళకి దృష్టికి తెలిసినా సరే వాళ్ళు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది నిర్మానుష్యంగా ఉండడంతోనే మీకు ఇది ఇలా చేస్తున్నారు. అదే ఒక చర్చి దగ్గర కానీ, ఓ మసీదు దగ్గర కానీ మీరు ఈ విధంగా చేయగలరా? ఒక చర్చి అదే విధంగా ఈ స్థలంలో ఉంటే, ఓ మసీదు ఈ స్థలంలో ఉంటే మీరు ఈ విధంగా మీరు చేస్తారా? అంటే హిందువులు అంటే మీకు అంత చులకనగా ఉందా? అంత దారుణంగా కనబడుతున్నారా మీకు హిందువులని? మేము తీవ్రంగా రైల్వే డిపార్ట్మెంట్ వారిని అడగడం జరుగుతుంది. దాంతో పాటు మనకి విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించడం మేము స్థానికంగా ఒక హిందూగా, తర్వాత స్థానిక వైజాగ్ వాసిగా నేను హర్షిస్తున్నాను. తర్వాత ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ ఒక 14 ప్లాట్ఫామ్స్ వస్తాయన్నారు. మాకు చాలా సంతోషం. దానికి కూడా మేము అంగీకరిస్తున్నాం. మీకు ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అడ్డొస్తున్నాయి అని చెప్పేసి ఈ ఆలయాన్ని దీన్ని తొలగిస్తాం అంటారు. ఓకే, తొలగించండి, కాదంట. కానీ దానికి ఒక సంప్రోక్షణ జరగాలి, ఒక శాస్త్ర ప్రకారం జరగాలి. దానికి కొంత సమయం పడుతుంది. మీరు రాత్రికి వచ్చి మేము బుల్డోజర్ తీసుకొచ్చి, లేకపోతే క్రైన్ తీసుకొచ్చి దీన్ని తొలగించేస్తాం, కూల్చేస్తాం, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తామంటే హిందువులు ఊరుకునే ప్రసక్తి లేదు. హిందువులు అంటే ఇప్పుడు హిందువులు ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. అందులో విశ్వ హిందూ పరిషత్ దీనికి స్టాండర్డ్ తీసుకుంది. మేము దీనికి కట్టుబడి ఉన్నాం. ఈ ఆలయాన్ని నిర్మించే తీరుతాం. ఒకవేళ ఇక్కడ కాని పక్షంలో ఓకే, మేము అంగీకరిస్తాం. కానీ దీనికి ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి, అక్కడ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి, అక్కడ శివాలయానికి ఈ జ్ఞానాపురంలోనే ఇక్కడే మనకి స్థలం మీరు కేటాయించాలి. ఇక్కడే అంటే రోడ్డు సైడ్, గతంలో అక్కడ గౌరీ విఘ్నేశ్వర పరమేశ్వర ఆలయం ఉంది రోడ్డు సైడ్. అదే విధంగా దీనికి కూడా ఆ స్థలంలో ఎక్కడో, ఆ భాగంలో ఎక్కడో కూడా ఈ 3 ఆలయాలకి కూడా కొంత స్థలాన్ని కేటాయించడంతో పాటు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్లోనే ఇదంతా ఇలా శిథిలావస్థకు చేరిపోయింది. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా దీనికి కొంత ఆర్థిక సహాయం కూడా చెయ్యాలి. అది మేము కోరుకుంటున్నాం. దీంతో పాటు ఈ గుడి ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకి చిన్నరెడ్డి గారు అనేసి ఈయన ఉన్నారు.
ఈయన గత కొంతకాలంగా ఈ గుడి నిర్మూలనంగా మారిపోయినా ఈయన ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ముక్కుకుంటే దండం పెట్టుకుంటే ఏదో జరిగిందని చెప్పి ఆయన స్వయంగా ఇక్కడ రోడ్డు లేకపోయినా, పవర్ సప్లై లేకపోయినా, వాటర్ సప్లై లేకపోయినా స్వయంగా ఆయన ఆటో నుంచి వాటర్ తెచ్చి ఇక్కడ స్వామివారికి పూజ చేసి వారు శ్రీమతి ఇక్కడ స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు కొన్ని వేల మందికి దగ్గర 3,000 మంది వరకు అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి మీద ఎవరైనా సరే దారుణంగా ప్రవర్తిస్తే మేము అనేది ఊరుకునే ప్రసక్తే లేదు. మేము స్థలాన్ని కేటాయించాలని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.